బావగారు బావగారు బావగారు. ఓహో మీరా? వేయించేశాను. ఎందుకు? మా హీనస్థితి చూసి ఎకశక్యం చేయటానిక? అయ్యో ఇదేమిటి బావగారు, మీరు ఆపదలో ఉన్నారని విని ఆదరా బాధన పరిగెత్తుకుంటూ వస్తున్నాను. మా చెల్లెలు పిల్లలు ఏరి? ఎందుకు? సప్తవర్ష క్షామంతో పట్టడి మెతుకులకు కూడా కరువాచి ప్రాణావశిష్టులైతే ఇప్పుడు గుర్తుకొచ్చారా మీ చెల్లెలు పిల్లలు? ఆత్మగౌరవం విడిచి మీ చెల్లెలు వ్రాసిన లేఖలన్నిటికీ మౌనం వహించారే ఇప్పుడు మెలకు వచ్చిందా? ఏదో మోసం జరిగిపోయింది. మీ అన్ని లేఖలు మాకు అందలేదు. అందులో మీకు అభిమానం లేదు, ఆపదలో ఆదుకోవాలనే అపేక్ష లేదు, బంధు ప్రేమ లేదు, కనికరం లేదు, హృదయం లేదు. బావగారు బావగారు బగ్గి గారు, దిక్కు నక్కు లేక కరిపడి పిల్లలతో మీ చెల్లెలు మీ ఇంటికి వెళ్ళింది. మీరు చూసి రాయలేడు, రాయిదుంట లేదు, అంతా నాశనమయ్యారు. రాయలేడు, రాయిదుంట లేదు, రాయిదుంట లేదు. బావగారు మహారాజు పోయాడు, చచ్చిపోయాడు. మహారాజు చచ్చిపోయాడు. పొంది నేను కొత్తని దేశాలకు పోయి పుట్ట పూసుకోండి. మీ పిల్లల్ని బ్రతికించుకోండి, మీ పిల్లల్ని బ్రతికించుకోండి. పొంది పొంది కొబ్బరి పట్టుకుని ఏం లాభం లేదు. పొంది పొంది మీ మహారాజు చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. మహారాణి ఉమాసుందరీదేవి పిల్లలతో వస్తున్నారు. మహారాజు గారు వెళ్ళి 3 దినములుగా మహారాజు గారు తారసిల్లట్టు లేదమ్మా. ఆమె 2 పిల్లలతో అలసి సొలసి అతి దీనంగా వస్తున్నారు. సరే మీరు తక్షణం వెళ్ళి దేవుడి తరపున ఉంచండి. చిత్తం ఆగండి, ఆడిచి చచ్చిన లోపలికి రానివ్వకండి. త్వరగా వెళ్ళండి. నీకేం పని ఇక్కడ? కొండి లోపలికి. అనవసరంగా నోరిచ్చారా మీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. నీలవేణి, నువ్వు ఇంతకాలంగా ఎదురు చూస్తున్న శుభదినం వచ్చింది. నీ పగ తీర్చుకునే అవకాశం దక్కింది. నీ పరాభవాన్ని చల్లార్చుకునే సమయం చిక్కింది. మహారాజు నీ మాట అతిక్రమించి వెళ్ళినా నువ్వు ఓడిపోలేదు. ఇక నువ్వు త్రాసుబాబులాగా తల ఎత్తి కాచుకో. తలుపులు మూయండి, మూయండి తలుపులు. అన్నయ్య అన్నయ్య, నీ చెల్లెలు ఉమ్మని పిల్లలతో వచ్చానన్నయ్య. ఆడబిడ్డ నీళ్ళు అడ్డగించడం న్యాయమా అన్నయ్య? వదిన వదిన. ఏటి బాబు ఈ అన్యాయం? మహారాజు గారి చెల్లెలు వస్తుంటే మర్యాద లేకుండా తలుపులు వేయిస్తున్నారు. నోర్మై నర్సన, నీకు ఇదంతా అనవసరం. ఇది మహారాణి గారి ఆజ్ఞ. ఆడకూతురు నువ్వైనా కనికరించి తలుపు తీయించు వదిన. పిల్లలు నేను ఎండలో మాడిపోతున్నాం వదిన. వదిన అన్నయ్య అన్నయ్య అన్నయ్య. అన్నా చెల్లెలు పుట్టినింటికెప్పుడు ఆపన్నయ్యై వచ్చినన్ మున్నెవ్వారలు చేయనట్టి పగిద మూయింతువా ద్వారముల్ విన్నా వినలేదో నా మొరలు విద్వేషింపగా నేలరావన్నా నేలరావన్నా మావిత తీర్పుమన్నా అనురాగాయత్త చిత్తంబున ఆపండి, ఆ ఏనుగును ఆపండి.
మామూలుగా రిలీజేనా? అవును నాయన. మరి మామయ్య ఏడి? వస్తారు బాబు. మా ఇంటికి వెళ్ళాక అన్నం పెట్టిస్తానన్నావుగా, మరి పెట్టించు. పెట్టిస్తాను బాబు, ఒక్క నిమిషం వచ్చండి. చేతులు దాచుకుని పసిబిడ్డలు వస్తే చేరదీయటానికి బదులు నెట్టి పారేస్తావే వదిన? నెత్తి పారేస్తారా, జుట్టు పట్టుకు ఈడ్చేస్తారా? ఈ దరిద్రం కూడా పెద్ద వాళ్ళందరూ నెత్తి పెట్టుకుని ఇక్కడికి నువ్వు కాపరించావు? వెళ్ళబోగే. అదేమిటి వదిన, ఆడబిడ్డ పుట్టింటికి రావడం తప్ప తప్పున్నారా? అక్కడ అత్తింటికి అగ్గిపెట్టింది చాలక పుట్టిల్లు కూడా ఇక్కడ బుద్ధి చేయడానికి వచ్చావా? అంత మాట అనుకో వదిన. పుట్టిల్లు చల్లగా ఉంటేనే కదా ఆడబడుతూ పసుపు పట్టు పుడుతుంది. మా అన్నయ్య ఏడు వదిన. ఎందుకు? ఆయన నీ దరిద్ర ముఖం ఈ జన్మలో చూడాలని ఏనాడో శపథం చేశారు. రామరామ, మా అన్నయ్య అంత నిర్దయుడయ్యాడా వదిన? నిర్దయ కాదు, భయం. నీ పాదం పెట్టిన ఇల్లే కాకుండా రాజ్యాలు దేశాలు కూడా భగ్గుమని మండిపోతూ ఉంటే ఎవరికి భయం కాదు? వదిన, బిడ్డల ఆకలితో అలమటించిపోతున్నారు. ముందు పట్టడన్నం పెట్టిద్దమ్మా. పట్టడన్నం కాదు, ఇక్కడ నీళ్లు కూడా ఇవ్వను. మర్యాదగా వెళ్ళవతలకి. పసిబిడ్డల మీద పగించుకమ్మా. ఎంతో మంది దాసుదాసి ఇక్కడ తింటున్నారే, నా బిడ్డలు ఇంత అన్నానికి నోచుకోలేదా? లేదు, ముమ్మాటికి లేదు. వదిన వదిన, పిల్లని కడపడ బిడ్డలతో కంపిడాస్తూ వచ్చారు. నీ కాళ్ళు పట్టుకుంటాను, కనికరించి వదిన. నా మీద కోపం ఉంటే నన్ను నీ ఇష్టం వచ్చినట్లు శిక్షించు. కానీ ఏ పాపం ఎరుగని పసిబిడ్డల ఆకలితో అల్లాడిపోతున్నారు. దండం పెట్టి రక్షించమ్మా. రక్షించేది లేదు, శిక్షించేది లేదు. ఈ శనుగొట్టు పీలు కనుక నా ఇంట్లో విసిరవేసి అన్నం పెట్టరు. పోనీ ఇన్ని గింజలైనా ఇప్పించి వదిన, నా బిడ్డలకి ఇంత గంజైనా కట్టిపోస్తాను. సస్య సావని పందిగా నెట్టుకన్నావు. ఎందుకు ఈ దరిద్ర కొట్టు వ్యర్థాలు? వీళ్ళు నువ్వు కలిసి కట్టగట్టుకు సస్తే మళ్ళీ వర్షాలు కురిసి ప్రజలైన సుఖపడతారు. ముందేగా ఏమిటా పేరా లంపలు పిడికడన్నం పెట్టడానికి ముందుకు రాని చెయ్యి, కొట్టడానికి ఎలా వచ్చింది? నోర్మై, తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి తక్కువ లేదు. అంత రోషంగా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా నిలబడ్డావే? నిశ్చయ, ఎంత కటికతను! నట్టింటకు వస్తే నన్ను వెళ్ళగొట్టి రాజ్య వైభవాలు నెత్తిన కట్టుకుపోతారా? పుట్టిల్లును వస్తే ఇంత గంజైనా పోయకుండా నన్ను నా బిడ్డలను నడిగేటికి ఎక్కిస్తారా? ఆకలి మంట కంటే అధికంగా దహించే ఈ అవమానమే తుదకు నాకు దక్కిస్తారా? నా అవమానమే మీకు ఆనందమా? నా ఏడుపే మీ వేడుక, నా సావే మీ పండుగ. కానివ్వండి, నేటితో నా పుట్టింటి రుణం తీరిపోయింది. చేయి అంటే పుట్టిన దేశమైన పట్టడన్నం పెట్టకపోతే పదండి నాయన, పదండి. అమ్మా, మహారాజు కూతురు, మహారాజు చెల్లెలివి, మహారాజు ఇల్లాలివి. నేను మీ నౌకరు, మీకు సాయం చేయదగినోని కాదు కానీ ఏం చేయను. పాపం నిండిపోయింది. నా ఇంటికి రా అమ్మా. అమ్మా, పిల్లలకింత గంటైనా కాచిపోస్తాను. రా అమ్మా, రా తల్లి. ఏమిటండి కండకావరా? నేనేం చేస్తానో చూడు. మహారాణి గారి ఆజ్ఞ మీరుతున్నావు. నువ్వు మహారాజు గారి ఆజ్ఞ మీరుతున్నావు. ఏం చేస్తావు? మీకు ఉత్తరిస్తావా? పదండమ్మా, చూడమ్మా.